ఎస్, అల్లు అర్జున్ నెంబర్ 11 వెంటాడుతుందా? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. నెంబర్ 11 కి లింక్ అయిన మ్యాటర్స్ ఏంటి అల్లు అర్జున్ లైఫ్ లో? నాకు లాగొద్దు, మ్యాటర్ లాగొద్దు. ఒకసారి చూద్దాం. అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళింది మే 11th. 11 గా అల్లు అర్జున్, హీరో పుష్ప. తాజాగా చిక్కడిపల్లి పోలీసులు ఆయన 11 గంటలకు విచారణకు రావాలని కోరడాన్ని ప్రశ్నించారట. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది. అర్జున్ గారు పార్టీ పెట్టే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? 100% ఉంది. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా లైక్లు కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. సెలబ్రిటీస్ జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ సీఎంలు అవుతున్నారు, ప్లస్ పొలిటీషియన్లు కూడా సీఎం అవుతారు కాబట్టి ఖచ్చితంగా పొట్టకాయ వస్తుందండి. ఇవన్నీ మాట్లాడాలని నమ్మకన్నాను. అల్లు అర్జున్ కూడా తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పెట్టి నాకు తెలిసి సీఎం అయ్యే అవకాశాలు ఉండొచ్చు. ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నారా నీకు? నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? కాబట్టి చెప్పింది ఇది జాతకం కాదు, సెంటిమెంట్ చెప్తున్నా. అందరు జైలుకు పోయిన వాళ్ళు సీఎంలు అవుతారు కాబట్టి అల్లు అర్జున్ కూడా అవుతాడని చెప్తున్నా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఇప్పుడు అల్లు అర్జున్ జాతక రీత్యా ఆయనకు 6వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి అది జరుగుతుంది సార్. సో లక్షల మంది గ్యాదర్ అయినప్పుడు, వేల మంది గ్యాదర్ అయినప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. జరిగినప్పుడు అల్లు అర్జున్ జాతకం బాగుంది అని ఇప్పుడు కూడా చెప్తున్నా. అయితే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు. మార్చి వరకు బాగాలేదు, మార్చి 29 నుండి బాగుంది. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. జాతకం బాగుండడానికి ఇలాంటి ఇన్సిడెంట్లకు సంబంధం లేదండి. ఇలాంటి ఇన్సిడెంట్ వేరు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఎవడు అడిగాడు అల్లు అర్జున్ జాతకం చెప్పమని? ఎవడైనా అడిగాడా ఇప్పుడు? అందుకునేరా యాక్షన్ చేయాలి, ఓవర్ యాక్షన్ చేయకూడదు. అడిగితే కానీ చెప్పొద్దురా జాతకం అని ఏ రాజుగాడికి తెలీదా? వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? లక్షల మంది వచ్చినప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతుంటాయట. అదేదో కామన్ అన్నట్టు మాట్లాడుతున్నాడు. అల్లు అర్జున్ జాతకం ఇప్పుడు బాగా లేదట, మార్చి తర్వాత బాగుంటుందట. ఆ పిల్లాడి కోసం ఏదో పూజ చేస్తా అన్నాడు, మంచిదే చేసుకొని. కానీ అల్లు అర్జున్ జాతకం చెప్పమని ఎవడైనా అడిగాడా? ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా. పైగా ఈడు చెప్పిందల్లా జరిగిపోతుంది అన్నట్టు ఏదో బిల్డప్లు ఇస్తుంటాడు. నీచులు ఎప్పుడు నీచగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ ఎదుగుతున్నారంటే అది నా వల్లే ఓన్ చేసుకోవడానికి కొంతమంది వచ్చేస్తారు. అంటే అది అంటే అంతా నా వల్లని చెప్పుకోవడానికి. పుష్ప హిట్ అయిందంటే నా వల్ల రాజయోగాలని చెప్పుకోవడానికి. చెప్పని అంటాడు, ఏదైనా బాగుందంటే గబాలని ఎంటర్ అయిపోతాడు. ఐ నో ది పబ్లిక్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. ఇదంతా వేణు పరాంకుశమాలు జరిగింది. ఆయన చెప్పకుండా ఉంటే అద్భుతంగా ఉండేది లైఫ్ అని. శాపం ఏమైనా తగిలింది అనుకోవచ్చా? శాపం అని కాదు, నా శాపం తలిగేంత సినిమా నాకు లేదు. నేనంత పెద్ద తోపును కాదు, తురుమును కాదు. ఇంకోసారి శాపం ఏమైనా తగిలింది అనుకోవచ్చా? శాపం అని కాదు, నా శాపం తలిగేంత సినిమా నాకు లేదు. నేనంత పెద్ద తోపును కాదు, తురుమును కాదు. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. సలార్ సినిమా హిట్ అవ్వదు అన్నారు, తీరా చూస్తే సినిమా బ్లాక్ బస్టర్ అయింది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అయితే అందులో ప్రభాస్ నిడివి చాలా తక్కువగా ఉంది. ప్రభాస్ హీరో ఎలా అవుతాడు అని షాక్ ఇచ్చాడు. బాబు ఇట్రమ్మా, ఈ లోపల కర్ర ఉంటుంది, ఒకటి తీసుకో. నాకు మనసు ఇరిగిపోయింది దీని మీద. మీరు ఎన్ని చెప్పినా ప్రభాస్ సినీర్ కెరీర్ క్లోజ్ అని ఇటీవల మళ్ళీ వ్యాఖ్యలు చేశారు. నువ్వు ఎక్కడ దొరికావురా రంగుముగ్గులాగా? కానీ ప్రభాస్ మాత్రం కల్కి సినిమాతో ప్రపంచానికి తన రేంజ్ ఏంటో చూపించాడు. నేను నిరపరాధిని ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాను. దానితో వేణుస్వామి అబద్ధపు మాటలతో కాలాన్ని నెట్టుకొస్తున్నారని కొంతమంది నెటిజన్స్ సోషల్ మీడియాలో తెలుపుతున్నారు. కానీ కొంతమంది సెలబ్రిటీస్ మాత్రం ఆయన మాటలు విని ఆయనకు డబ్బులు ధారపోసి పూజలు చేయించుకుంటున్నారు. ఇలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. ఆ సుకుమార్ అంటోని ఫస్ట్ పట్టుకొచ్చి లోపల వారాయి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. చందనం చెక్కల దొంగ ఒక మడుగులో మూత్రం పోతే ఆ మూత్రాన్ని ఐపీఎస్ ఆఫీసర్ తాగాలట. ఇది ఆ సినిమాలో సుకుమార్ అనేటువంటి హౌలేగాడు తీసినటువంటి చూపించిన సినిమా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అరే హౌలేగా సుకుమార్ ఏమన్నా రియాలిటీ ఉన్నదిరా నీ సినిమా? ఏం మాట్లాడతావు నువ్వు?
ఏమన్నా దగ్గరకు ఉన్నదిరా? ఏం నేర్పిస్తున్నావు చూపిస్తున్నావురా భయ్ నువ్వు ఈ లోకానికి? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు? ఫాల్తు నా కొడక ఐపీఎస్ ఆఫీసర్ నువ్వు గుట్టలో ఏం చూపిస్తున్నావు నువ్వు సమాజానికి? రేయ్ ఏజ్ ఎంకరేజ్ చేయరా. నువ్వు దాగురా ఓకే. ఆ బన్నీ అంటుంది నోరు తెరిచి నువ్వు దాగు. ఎవడొద్దు అంటుండి నిన్ను? ఇప్పటికైనా దిగొచ్చిరు కదా, పుష్పాలు బిష్పాలు అంతా దిగొచ్చిరు కదా, ఇక దిగినట్టే ఉండ్రి. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బలుపు అని కూడా అంటారు. మళ్ళా రెచ్చిపోయి మళ్ళా గల్లలు ఎగిరేసి మళ్ళా తొడలు కొడతామంటే మళ్ళా మొదటికి వస్తుంది కదా. ఏంటి బాబన్నా ఇంకోసారి మళ్ళా రెచ్చిపోయి మళ్ళా గల్లలు ఎగిరేసి మళ్ళా తొడలు కొడతామంటే మళ్ళా మొదటికి వస్తుంది కదా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? సిగ్గు లేకుండా అడుగుతున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి.